ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంగమ ప్రధాన బిడ్డలారా మరి అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మయస్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించండి దేవా. మరి అదే కాల సమయం సజ్జలేఖను చేరి ప్రార్థించండిగా. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ గంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సంగమ ప్రియమైన బిడ్డలారా, నడిదముకు ఏర్పాటు చేయండి. వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22 నుంచి 26 వచనములు ఈ విధంగా రాయబడినవి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22 నుంచి 26 వచనములు ఈ విధంగా రాయబడినవి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడి నీతిని, శాశ్వతమైన విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ యవనేచ్ఛల నుండి పారిపోము అంటున్నాడు. అంటే యవన కాలమందు లోకముతో, పాపముతో, శరీరముతో ఏదైతే తలంపులు కలిగి ఉంటామో హృదయమందు, ప్రవర్తన యందు, వాటిని ఉద్దేశించి తిమోతికి చెప్తున్నాడు, నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోయి వాక్యము చేత, ప్రార్థన చేత, విశ్వాసములో స్థిరపడమంటున్నాడు. కాబట్టి నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా అంటున్నాడు. అంటే ఈ యవన సంబంధమైన విషయంలో యవన కాలమందు నీవు మరి పనులను చేయకుండా ప్రత్యేకింపబడి నీ హృదయం ఏమంటున్నాడు? పవిత్ర హృదయము, ప్రభువును ప్రార్థన చేయు వారితో కూడా అన్నాడు. అంటే ఈ హృదయము పవిత్రముగాను, ప్రార్థించు వారితో ప్రార్థనా సంబంధంగాను, దేవునితో సంభాషించే స్థితిని నీవు కలిగి ఉండాలంటూ ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడమంటున్నాడు. ఈ ప్రార్థన ద్వారా దేవుని నీతిని నీవు అందుకుంటావు, విశ్వాసం అనేది నీకు కలుగుతుంది. ఆ విశ్వాసంలో నీవు కొనసాగింపబడుతూ ప్రేమను, సమాధానమును వెంటాడము అంటున్నాడు. క్రీస్తు ప్రేమకు తగినట్లుగా అట్టి ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. ఆ ప్రేమతో పాటు సమాధానమును వెంటాడు అంటున్నాడు. ఆ ప్రేమ సమాధాన సంబంధమైనదిగా, అంటే విశ్వాసములో నీవు కొనసాగుతున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ ఇతరుల పట్ల కనికరము కలిగిగా చేసేదిగాను, ప్రార్థన సంబంధమైన స్థితిలో నీవు ఇతరులను ప్రేమించేవాడుగాను, వారి అవసరతల్లో సహాయకుడిగా ఉంటావు అనే మాటను పౌలు తిమోతికి చెప్తున్నాడు. కాబట్టి యవనేచ్ఛల నుండి పారిపోమ్మని, నేర్పులేని మూఢుల వితర్కములను, జగడములను పుట్టించున్నది ఎరిగి అట్టి వాటిని విసర్జించుము అంటున్నాడు. అంటే భూ సంబంధంగా, శరీర సంబంధంగా యవన కాలం ముందు ఏ విధంగా అయితే తొట్టిల్లిపాటు కలిగి ఉంటుందో ఆ తొట్టిపాటును పౌలు తిమోతికి చెప్తున్నాడు. నేర్పులేని మూడుల వితర్కముల, జగడములను అంటున్నాడు. అంటే ఆలోచన లేకుండా ఏది పెడితే మాట్లాడే మనస్తత్వాలు కలిగిన మనుష్యులతో నీ యవన కాలమును బట్టి అనే విషయాన్ని తిమోతికి పౌలు తెలియచేస్తూ, నేర్పులేని మూర్ఖుల వితర్కములను, జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించమన్నాడు. కాబట్టి అవి దేనికి సంకేతంగా ఉన్నాయంటే పాపానికి, మరణానికి సంకేతంగా ఉన్నాయి. కాబట్టి వాటిని విడిచి నీవు దూరంగా దేవునిలో జీవించాలి అనే విషయాన్ని చెప్తూ, సత్య విషయమై అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొన్నిదరేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు
జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సామర్థ్యుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలను. చూడండి, ఈ సామర్థ్యత ఇదంతా దేనికి సంబంధించింది? యవన కాలములో యవనేచ్ఛల నుండి పారిపోయి ప్రభువుని బట్టి, వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి నువ్వు కొనసాగింపబడుతున్నప్పుడు నీ స్థితిగతులను పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అయితే ముందుకు నడిపించబోతున్నాడో మరి పౌలు అక్కడ తిమోతిని గురించి చెప్తున్నాడు. అంటే తండ్రి తన కుమారుని హెచ్చరించినట్లుగా తిమోతికి పౌలు తన హెచ్చరిక మాటలను తెలియజేస్తున్నాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై అన్నాడు. అంటే వాక్యానుసారంగా విశ్వాస సంబంధమైన దేవుని మాటల చేత, ఉపదేశముల చేత కట్టబడుతూ నిర్మింపబడుతూ స్థిర విశ్వాసాన్ని కలిగిన వారై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. ఎవరైతే ఆయన మీద తిరగబడుతున్నారో, ఆయన ద్వేషిస్తున్నారో, ఆయన దూషిస్తున్నారో అటు వారి హృదయాలు మరి సరిచేయబడి వారు విశ్వాసములో కొనసాగేవారు ఉండాలనే విషయాన్ని పౌలకడ తిమోతి చెప్తూ, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టి వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని అంటే సాతాను యొక్క బంధకాలలో నుండి, సాతాను యొక్క ఉద్దేశాల నుండి, ఆలోచనల నుండి, తలంపుల్లో నుండి ఎప్పుడైతే నీవు ప్రత్యేకింపబడతావో ఆ ప్రత్యేకతను గురించి పౌలు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టబడిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొన గోరనేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించచ్చు అన్నాడు. అంటే ఎలాంటి శిక్ష వాళ్ళకు కలుగుతుంది? సాత్వికముతో, దేన మనస్సుతో దేవుడు వారిని క్షమించి వారి అతిక్రమాల, వారి పాపములను ఆయనను విడిపింపజేసి మరి మేలు చేయుటకు ఆయన యత్నిస్తున్న సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అంటే క్రీస్తు మన కొరకు మరణించి, క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచుట అనేది అది జీవముతో కూడినది కాబట్టి, మరణించి తిరిగి లేచిన క్రీస్తుని మనం కలిగి ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పౌలు ద్వారా చెప్తున్న మాటల్లో అదే అంటున్నాడు, ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించచ్చు, జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సామర్థ్యుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను అంటున్నాడు. అంటే దేవుని శక్తి నువ్వు కలిగి ఉన్నప్పుడు ఈ సమస్తమైన యవనేచ్ఛలను నువ్వు ప్రత్యేకింపబడి యవన కాలములో నువ్వు తొట్టిల్లక క్రీస్తుకి సాక్షిగానే ఉంటావు. కాబట్టి అట్టి విశ్వాసాన్ని, అట్టి నిరీక్షణను, అట్టి ప్రేమను మనము కలిగి ఉండాలి. అందుకనే పౌలు తిమోతికి ఈ మాటలను పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే పౌలు ప్రేమ తిమోతి పట్ల తండ్రి కుమారుల యొక్క బంధాన్ని గుర్తు చేసేదిగా ఉన్నది కాబట్టి యవనేచ్చు నుండి పారిపోమని, యవన కాలమందు ప్రభువు కొరకు ఎదురు చూసి విశ్వాస సైన్య సమూహముగా మనం ఉండాలనేది ఆనాడు పౌలు తిమోతికి తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఆత్మల పట్ల భారము కలిగి ఆత్మల పట్ల విశ్వాసములో కొనసాగుతున్న అనేక మంది సేవకులను వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏది నీ చిత్తమో, ఏది నీ అంగీకారమో నీ బిడ్డలు తెలుసుకున్నటకు సహాయం చేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తగదు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలతో పాటు నైనా తమ పిల్లలతో పాటు మీ కుటుంబాలను కూడా ఆదరించి నీ సహాయము దయచేయమని అడుగుతున్నాను. ప్రభువా, నిర్దిన పరిచర్య అంతట్లో నీ సన్నిధి మాపై నుంచమని నైనా రేపటి పరిచర్య కొరకు, ఎల్లుండు నీ యొక్క జయప్రవేశము కొరకు సంఘములు, విశ్వాసులు సిద్ధపడటకు కావాల్సిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకునవని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడేదాకా, నీ రాజ్యం వచ్చేదాకా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అందరం మా దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధన ప్రకాశం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నది తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాతో సంరక్షించును గాక. ఆమేన్.